కర్నూలు పల్ల శ్రీనివాసరావు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కామెంట్స్. ప్రధాని మోదీ సభ రికార్డ్ బద్దలు కొట్టింది. కూటమి ఆధ్వర్యంలో గ్రాండ్ సక్సెస్ చేశాం. అభివృద్ధికి మోదీ శంకరావం పూజించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ సాకారం కానుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే మాట ఇవ్వడమే కాదు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఏపీ వైపు చూస్తుంది. చంద్రబాబు మీద నమ్మకం, ఆయన రాజకీయ అనుభవం అంతా ఏపీ అభివృద్ధిపై పెడుతున్నారు. విశాఖ ఐటీ హబ్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ, అనంతపూర్ స్పేస్ హబ్, కొప్పర్లో ఇండస్ట్రియల్ కారిడార్, కర్నూలు డ్రోన్ సిటీ, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమాంతర అభివృద్ధి జరుగుతుంది. ప్రజలను మోసం, తప్పుద్రోవ పట్టించేందుకు వైసీపీ కుట్రలు చేస్తుంది. సొంత పేపర్ ఛానల్ ద్వారా తీవ్ర దుష్ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఫేక్ ప్రచారం చేసి తెలుగు జాతికి అన్యాయం జరిగేలా వైసీపీ ప్రవర్తిస్తుంది. ఎంపీ గారికి మన జనసేన సురేష్, జనసేన ఉమాపతి గారు కూర్చోండి. పెద్దలు పల్లా శ్రీనివాస్ గారు, నిన్న జరిగినటువంటి ప్రధానమంత్రి జిఎస్టి గొప్ప బహిరంగ సభ నవ్వుతో నా భవిష్యత్తు అన్నట్టు కొంచెం ప్రభాకర్ ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ మీటింగు, ప్రధానమంత్రి గారి మీటింగ్ ఎంత సక్సెస్ అయిందంటే దానికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికం, అలాగే మా నాయకుల యొక్క, మా ఉమ్మడి పార్టీ నాయకుల యొక్క సహకారం, మా శాసనసభ్యులందరూ కూడా కలిసికట్టుగా చేసినటువంటి ప్రయత్నం, మా మంత్రివర్యులు చేసినటువంటి ప్రయత్నం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోడీ గారు, ప్రజలు చాలామంది వచ్చారు. సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ అని మేము పెట్టుకుంటే ఆ ఉమ్మడి అనంతపురంలో ప్రజలు ఆదరించారు. ఈరోజు ఇంకా చాలా ఆనందంగా ప్రజలు వచ్చి దానికి నీరాజనం పెట్టారు. కనుక డబుల్ ఇంజనీర్ సర్కార్ అంటే కేవలం మాటలు కాదు, ఇది చేతలు ఉన్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాదు, మీకు దేశంలో అనౌన్స్ చేసినటువంటి 14 ఇండస్ట్రియల్ కారిడార్లో ఒక కారిడార్ ఇక్కడ అనౌన్స్ చేశారంటే మీరు ఏమి కాలేదంటే ఏం చెప్తాం? 14 ఇండస్ట్రీ. నోరిప్పితే అబద్ధాలు, మాట్లాడితే అబద్ధాలు, సోషల్ మీడియాలో అబద్ధాలు. ఆ సాక్షి ఒక పేపర్, చెత్త పేపర్ ఒకటి ఉంది, చెత్త ఛానల్ ఉంది. ఖచ్చితంగా నా ప్రకారం చంద్రబాబు గారు ఎందుకో సీరియస్ తీసుకోవడంలే. ఎందుకంటే వాళ్ళు ఒక ఎవరైనా ఇండివిజువల్ని ఎంత కించపరిచే లెక్క మాట్లాడతారు, రాస్తారంటే చాలా బాధాకరంగా ఉంటుంది. అంటే ఉండే ఫ్యాక్ట్స్ మైనస్లో ఉంటాయి, అసలు ఏమి ఉండవు, ఇష్టానుసారం రాస్తారు. సో ఫస్ట్ ఐఎన్పిఆర్కి టేక్ ఓవర్ చేయాలండి సాక్షి ఛానల్. అండ్ నిన్న కూడా వాళ్ళు వచ్చి చెప్పడము చాలా 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 బాధాకరం. ఎందుకంటే వాళ్ళు ఏది రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదండి, ఏమీ జరగలేదు. నేను కూడా జోబులో పెట్టుకొని తిరిగినా, ఇవ్వచ్చో లేదో అని కనుక్కొని ఎస్పీజీ మాత్రం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇరాదని. సో వాళ్ళు ఇప్పుడన్నా మారితే రేపు ఫ్యూచర్లో అపోజిషన్లో కూర్చొనేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ పర్ఫెక్ట్గా జరిగింది. చంద్రబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ ఫ్యూచర్ బ్రైట్ ఉంది. మన కర్నూలు ఉమ్మడి జిల్లా ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్ట్. మీరు రూపురేఖలు కూడా మారేది విత్ ఇన్ నో టైమ్ యుల్ సీ. కర్నూలు రూపురేఖలు 3 yearsలో మారిపోతుంది చూడండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పా, కర్నూలు ఓరక్కల్లో దాదాపు 10,000 కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది. ఇవే కాకుండా కొన్ని వేలాది పెట్టుబడులు చేసే ఇండస్ట్రీస్ కూడా త్వరలో కన్ఫర్మ్ అవుతాయి. సో ఓవరాల్ ప్రజలు కానీ అందరు కానీ హ్యాపీగా ఉన్నారు. ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ, తర్వాత వాళ్ళ ఛానల్, వాళ్ళ పేపర్ తప్ప ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారండి. సుఖ సంతోషాలతో వెరీ హ్యాపీ విత్ ఎన్డీఏ. థ్యాంక్ యూ. పెద్దలు మా రాష్ట్ర